నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. మన్మోహన్ సింగ్ అనే ఒక గొప్ప భారతమాత ముద్దుబిడ్డ, అలాగే భారతదేశాన్ని బయటపడేసిన, అంటే అత్యంత క్రైసిస్ సమయంలో, అత్యంత విపత్కర సమయంలో భారతదేశం పరువు మొత్తం ప్రపంచం ముందు పోతున్న సమయంలో భారతదేశాన్ని తిరిగి పునరుజ్జీవం కల్పించి, తిరిగి భారతదేశానికి ఊపిరి పోసిన ఒక గొప్ప మహనీయుడికి నిజంగా తలవంచి అయితే ఆయనకి అంజలి ఘటిస్తూ ఈ వీడియోనైతే మొదలు పెడుతున్నాను. మన్మోహన్ సింగ్ గారి గురించి తెలియాలంటే 1991లో భారతదేశం ఎదుర్కొన్న క్రైసిస్, అసలు అత్యంత విపత్కర పరిస్థితిని తెలుసుకోవాలి. ఈ రోజు గడిస్తే చాలు, రేపేమవుతుందో తెలియని భారతదేశ పరిస్థితిని ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడంలో మన్మోహన్ సింగ్ గారి ఆలోచనలు చాలా కీలకంగా పనిచేశాయి అని అయితే నేను భావిస్తాను. ఒక గొప్ప ఆర్థిక సంస్కర్తగా ఒక గొప్ప ఆలోచనలు ఇచ్చి అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారిని ఒక లైన్లో నడిపించిన వ్యక్తిగా భారతదేశాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడానికి ఆయన చేసిన చాలా ప్రయత్నాలు అయితే మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా లైసెన్స్ రాజుని ఎత్తివేయడం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని విరివిగా తీసుకురావడం, సుమారుగా 40 వరకు సెక్టార్లలో ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే విదేశీ పెట్టుబడిదారులని చాలా సులభంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టుకునేలా ముందుకు తీసుకురావడం, అలాగే లిబరైజేషన్, అలాగే ఎల్పిజి అని ఒక గ్లోబలైజేషన్, అప్పుడంటే భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్తుంది, ప్రపంచం ఎలా ముందుకు వెళ్తుందని పరిశీలిస్తూ లిబరైజేషన్, అలాగే గ్లోబలైజేషన్కి పెద్దపీట వేస్తూ, అలాగే క్యాపిటలిజంకి పెద్దపీట వేస్తూ కూడా భారతదేశాన్ని ఒక గాడిని పెట్టిన తీరు, భారతదేశాన్ని పూర్తిగా ఒక గొప్ప నియంత్రణ చేసిన తీరైతే చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. 1991లో భారతదేశం కనీసం తన దగ్గర విదేశీ నిల్వలు కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి సరిపడా విదేశీ నిల్వలు ఉన్న అతిపెద్ద గొప్ప దేశంగా మారడం వెనుక మన మన్మోహన్ సింగ్ గారి ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ గొప్ప క్రైసిస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుంటే చాలా పెద్ద విషయం అవుతుంది. సో మన్మోహన్ సింగ్ గారిని చాలామంది ఏమనుకుంటారంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు పూర్తిగా సోనియా గాంధీ గారి మాట విన్నారు, సోనియా గాంధీ గారు చెప్పినట్టే నడుచుకున్నారు, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడరు అని చాలామంది అనుకుంటారు. పని చేయడానికి ఎందుకండి మాట్లాడడం? అద్భుతమైన మనం పని చేస్తుంటే, దేశ ప్రజల గురించి అద్భుతంగా మనం పనిచేస్తుంటే ఆ ఫలాలు వాళ్ళకి అందాలి, కానీ ఊరికే సొంత డబ్బు కొట్టుకోవడం, లేకపోతే ప్రచార యావతో పూర్తిగా ముందుకు వెళ్ళడం కంటే చాలా మౌనంగా ఉండి తన పని చేసిన చాలా గొప్ప నాయకుడు, చాలామందికి స్ఫూర్తి ప్రదాత. ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న పని చేసినా, లేకపోతే చిన్న దానం చేసినా, లేకపోతే చిన్న ఏదైనా సేవ చేసినా, లేకపోతే ఇంకో విషయం చేసినా దాని పత్రికల్లోనో లేకపోతే ప్రచారంలోనో ముందుంటున్నారు చాలామంది. కానీ దేశాన్ని కాపాడిన ఒక గొప్ప మనిషి మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. తన యొక్క గొప్పదనాన్ని భారతదేశం జాతి గుర్తిస్తుందని మౌనంగానే ఉండిపోయిన మహామనిషి మన్మోహన్ సింగ్. ముఖ్యంగా 2004 తర్వాత ఈ గొప్ప ఆర్థిక వాదిని అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రధానిగా ఎంపిక చేసింది. సో ఎంపిక చేసిన తర్వాత ఆయన తన పనినైతే తాను చేసుకుని వెళ్ళిపోయారు. ముఖ్యంగా నాకు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో, 10 ఏళ్ల గవర్నమెంట్లో నాకు అత్యంత అద్భుతమైన, చాలా ఇష్టమైన, భారతదేశాన్ని కాపాడగలిగిన పథకం ఏదైనా ఉందంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే మొదలుపెట్టారు, కానీ ఇది అత్యున్నత పథకం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థ ఇంత నవ్వుతూ ఉంది, ఇంత సస్టైనబుల్గా ఆర్థిక వ్యవస్థ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా చాలా చక్కగా నడుస్తోంది అని మనం అనుకుంటున్న దానికి 50% ఈ ఎన్ఆర్ఈజిఎస్, నేషనల్ రూరల్ డెవలప్మెంట్, ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా తగిన సహాయం చేసింది. ఎందుకంటే ప్రతి గ్రామీణంలో ప్రతి ఒక్కరికి 100 రోజుల పని కల్పించడంతో పాటు ఉపాధికి గ్యారంటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దానిని రూపొందించిన మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక ఆలోచన అయితే చాలా అత్యుత్తమం. అలాగే పారదర్శకత విషయంలో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియాలి అని 2005 సమాచార హక్కు చట్టం తీసుకురావడం మరో మేలుమలుపు. అలాగే దేశ భద్రత విషయంలో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తీసుకొచ్చారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం విచారణ విషయంలోనే కాక దేశ భద్రత విషయంలో కూడా కల్పించుకుంటుంది. ఖచ్చితంగా ఒక మంచి ఏజెన్సీ అవుతుందని అయితే దేశ భద్రత విషయంలో. అలాగే లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డీపీటీ,
డిపిడిని తీసుకురావడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి కాలం నుంచే ఇది మొదలైంది. లేకపోతే మధ్యలో అవినీతి ఉండేది. బోలెడు మంది ₹1 కిందకి వెళ్ళాలంటే బోలెడు అవినీతి జరిగేది. సో వీటన్నిటిని నిరోధించడానికి డైరెక్ట్‌గా లబ్ధిదారులకి ఏ పథకమైనా, ఏ సంక్షేమ పథకమైనా సరే అందాలి అని ఆయన ఆలోచించింది చాలా గొప్పది. అలాగే సమాచార విప్లవంలో గాని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాల్సిన తీరు, సమాచారాన్ని అందిపుచ్చుకునే తీరు విషయంలో 2G, 3G ఆయన హయాంలోనే వచ్చింది. తర్వాత 4G కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి విజయాలు. భారతదేశం ఇప్పుడు ఇలా ప్రపంచాన్ని శాసిస్తోంది అనడంలో కానీ, ఆర్థికంగా ముందుకు వెళ్తుంది అనడంలో కానీ మన్మోహన్ సింగ్ గారు వేసిన బీజాలైతే చాలా బలంగా పనిచేసినాయి. ఆయన ఒకానొక కార్యక్రమంలో అన్నారు, ఆఫ్టర్ ప్రధానిగా దిగిపోయిన సమయంలో నేను చాలా సంక్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో నేను పాలన చేశాను. నా పాలనా ఫలాలు భవిష్యత్తుకు అందుతాయి. నా తప్పులేముంటే చరిత్ర చెబుతుంది అని. చాలా గొప్ప గొప్ప మాటలు. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు కానీ, లేకపోతే గొప్ప గొప్ప విషయాలు కానీ, భారతదేశం గురించి ఎంత డీప్గా ఆలోచించి భారతదేశాన్ని బయటపడేసిన మన్మోహన్ సింగ్ గారికి మరోసారి అంజలి ఘటిస్తూ మీ అభిప్రాయాలు మన్మోహన్ సింగ్ గారి మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో బాగుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.